పవన్ కళ్యాణ్ గారు, ఎంతటి వారినైనా సరే ఏమైనా సరే. ఎందుకంటే అందరూ క్రమశిక్షణతో ఉండాలి, విలువలతో ఉండాలి, సైద్ధాంతిక పరంగా ఉండాలి అన్నదే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. అందులో అయితే డీవియేషన్ లేదు. సో తప్పు జరిగింది, తప్పు చేశారు అంటే ఎంతటి వారినైనా క్షమించే పరిస్థితి జనసేనకు ఉండదని చెప్తున్నారా మీరు? ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా 2 సార్లు అన్నాను ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. నో డౌట్ ఇన్ ఇట్. సార్, రాజకీయ నాయకులు ఇలాంటి వాటిలో విరుక్కుంటున్నప్పుడు మీరు ఒక సీనియర్ పొలిటీషియన్ గా, ఒక గౌరవప్రదమైన ఉద్యోగరీత్యా కూడా మీరు వచ్చిన సందర్భం. సో వాళ్ళకి మీరిచ్చే మెసేజ్ ఏంటి సార్? పదే పదే ఇవి జనాల్లోకి వెళ్తుంటే అసలు నేను జనసేన గురించి అని చెప్పట్లేదు, అది వైసీపీ అవనండి, టీడీపీ అవనండి, ఇంకో పార్టీ అవనండి. మొన్న టీడీపీ ఎమ్మెల్యేది కూడా ఆ రకంగానే ఒక వీడియో ఒకటి వైరల్ అయింది. అసలు వీళ్ళు ఏమి మెసేజ్ ఇస్తున్నారు? అవి పార్టీలకి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు నిలబెడతాయి? ఈ పరిస్థితి రాష్ట్రంలో రావడానికి ప్రధానమైన